ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడటకై దేవుడు కృప చూపిస్తున్నాడు. అందును బట్టి ప్రభుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం ఈ రోజు నుండి క్రొత్త పుస్తకాన్ని ధ్యానం చేయనైనాం. ఈ రోజు నుండి మనం ధ్యానించేటువంటి పుస్తకము లూకా సువార్త. ఈరోజు ఈ యొక్క ధ్యానం కొరకై ఏర్పరచిన లేఖన భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుండి 25వ వచనం వరకు. ముందుగా మనం ఈ యొక్క మొదటి అధ్యాయంలో మొదటి 4 వచనాలు చదువుకుందాం. ఘనత వహించిన థియోపిల ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం, ద టెస్టిమనీ ఆఫ్ ఐ విట్నెసెస్. నేటి వాక్యభాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యేసు మరణము మరియు పునరుత్థానం తర్వాత చాలామంది ప్రజలు జరిగినదంతా నమోదు చేయడానికి ప్రయత్నించారు. యేసుక్రీస్తుని గూర్చినటువంటి చరిత్రను రాయడానికి అనేక మంది పూనుకున్నారు. లూకా కూడా యేసు గురించి ప్రత్యక్ష సాక్షుల వృత్తాంతాన్ని ఇవ్వడానికి ఈ యొక్క లూకా సువార్తను రాసి ఉన్నాడు. లూకా రాసినటువంటి సువార్త యూదయ రాజైన హేరోదు కాలంలో ప్రారంభమైంది. దేవుడు యాజకుడైనటువంటి జకర్యాను మరియు అతని భార్య ఎలిజబెతులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. వారు సంతానం లేకుండా ఉన్నారు కాబట్టి దేవుడు జకర్యాను ఆలయానికి పిలిచాడు. అతని భార్య అతనికి బిడ్డను కనబోతుందని ఒక దూత ద్వారా దేవుడు సెలవిచ్చాడు. ఈ వాగ్దానం చేయబడినటువంటి ఈ యొక్క బిడ్డ యూదా ప్రజలను పశ్చాత్తాప వైపు నడిపిస్తాడని, మెస్సయ కొరకు మార్గాన్ని సిద్ధం చేస్తాడని దేవుడు తెలియజేశాడు. ఇది మెస్సయాకు ముందు రావాల్సినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను గురించి తప్ప మరెవరో కాదు అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో మనం దేవుని గురించి ఆలోచించినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు అనగా 5 నుండి 17 వచనాలు, 24 నుండి 25 వచనాల్లో దేవుడు ఎలాంటి పరిస్థితినైనా మార్చగలడు. కొరతను సమృద్ధిగాను, ఆందోళన ఆనందంగాను ఆయన మార్చగలిగినటువంటి దేవుడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి జకర్యా మరియు గొడ్రాలైనటువంటి ఎలిజబెత్లకు వారికి కుమారుని అనుగ్రహించడం ద్వారా వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మరియు యూదాలోని నిస్సహాయ ప్రజలకు విశ్రాంతినిచ్చేటువంటి మార్గాన్ని దేవుడు తెరిచాడు. మనం ఈనాటి ఈ వాక్య భాగంలో ఆలోచించవలసినటువంటి సంగతి ఏంటనగా, మనకు అవసరమైనటువంటి వాటితో దేవుడు మన జీవితాన్ని నింపుతాడని, అటువంటి ఆ ప్రభు మీద మనం నిరీక్షణ ఉంచాలనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎలిజబెత్ జకర్యాలను దేవుడు అలాగే ఆయన కృపతో ఆయన దీవించాడు. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే మొదటి 4 వచనాల్లో సువార్త అనేది అశాశ్వతమైనటువంటి ఆలోచన కాదు, అది నిజమైనటువంటి సంఘటన. ఇది ప్రత్యక్ష సాక్షులు ఇచ్చినటువంటి వాంగ్మూలం మరియు వారిచే చెప్పబడినటువంటి సాక్ష్యం అని మనం గుర్తించాలి. సువార్త అనేది చరిత్రలో పాతుకుపోయిన మూర్తిభవించినటువంటి సత్యం. నిజమైన విశ్వాసం అనేది ఊహాగానాలు లేదా భావోద్వేగాలకు సంబంధించిన విషయం కాదు. అయితే చరిత్రను దాని వెలుగులో ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవడము, సత్యములో పూర్తిగా పాల్గొనడము మనది నిజమైన విశ్వాసం అనిపించుకుంటుంది అనేది నేటి లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తును ఎరిగినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఆయన గూర్చి ఈ యొక్క సువార్తలో సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు మన జీవితాల్లో మనకు రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడుగా
లూకా ఆయన మనకు పరిచయం చేస్తున్నాడు. కాబట్టి మనం ఈ లూకా సువార్తను ధ్యానిస్తుండగా యేసుక్రీస్తు నిజంగా ఆయన ఏమై ఉన్నాడో, ఆయన రక్షణను మనం తెలుసుకొని ఆయన రాజ్యంలో మనం చేరాలనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. లూకా ఈ సువార్తను థియోఫిలా పేరు మీద రాష్ట్రం ద్వారా యేసుక్రీస్తుని గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఆయన ఇందులో నమోదు చేయడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో దేవుడు ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆయన ఇచ్చే రక్షణ మనం పొందుకొని ఆయన కొరకు మనం కూడా ఒక ప్రత్యక్ష సాక్షిగా ఆయన మార్గంలో మనం సాగిపోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నా ఆయన మనకు వాటిని మార్చి మనకు నిరీక్షణ అనుగ్రహించేటువంటి దేవుడు అనేది దేవుడు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి సువార్త సత్యాన్ని మనం తెలుసుకొని సువార్తను మనం విశ్వసించి మన జీవితాల్లో దేవుడిచ్చే రక్షణను మనం పొందుకొని దేవుని కొరకు సాక్షిగా నిలవాలి అనేది దేవుడు మనకు ఈ వాక్య భాగాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మనం ప్రభువును సంపూర్తిగా ఎరిగి ఆయన మార్గంలో సాగుతూ ఆయన సువార్తకు మనం సాక్షులుగా నిలిచే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు దేవుని మనం ప్రార్థిస్తాం. మా ప్రియ పరలోకపు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు సువార్త మా జీవితంలో కేవలం సిద్ధాంతపరమైన ఆలోచనగా ఉండకుండా జీవితాన్ని మార్చే సంఘటనగా ఉండనట్లు సహాయం చేయండి ప్రభా. మీ కొరకు నేను మేము సాక్షులుగా జీవించగలిగే కృప, ఆ శక్తిని మాకు ప్రసాదించమని, మీ సహాయంతో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయండి, కాపాడును గాక. ఆమేన్.